ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి, గురు మండలికి, సిద్ధ గురువుకులు శిరస్సు వంచి నమస్కారం. సిద్ధ శైవుకు, శివ సిద్ధియుకు, లక్ష్మీనారాయణులకు, బ్రహ్మ సరస్వతీదేవికి నమస్కారం. మన యొక్క ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవతకు నమస్కారం. వాస్తుదేవత, గృహదేవత, క్షేత్ర అధిష్టాన దేవతకు నమస్కారం. పంచభూతములకు, సప్తనదులకు, ఇంద్రాది అష్టదిక్పాల దేవతలకు, ఆదిత్యాది నవగ్రహ దేవాది దేవతలకు, సూర్య చంద్ర నక్షత్ర గ్రహమండలికి, 14 భువనాలకు, 12 ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు అనుసంధానమై ఉన్న జన్మజన్మల తల్లిదండ్రులకు నేను నమస్కరిస్తున్నాను. భూమాతకు నమస్కారం. చరాచర ప్రాణికోటికి, ఆదిత్యాది నవగ్రహ దేవతలకు, ఆత్మలింగమునకు, ఆత్మలింగన స్థాపనకు సహకరించి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మన యొక్క దృష్టి మొత్తం ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకరించాలి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం మన షట్ చక్రాలను శుద్ధి అవుతున్నది. మనం తీసుకునే శ్వాస శుద్ధి చేస్తోంది. వదులుతున్న శ్వాస ఆ చక్రాలలోని మలినాలను అంతటిని బయటకు వదిలేస్తోంది. ఓం ఐం హ్రీం శ్రీం చక్ర అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మూలాధార చక్ర అధిష్టాన దేవతాభ్యాం నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వాధిష్టాన చక్ర అధిపతిభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మణిపూరక చక్ర అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనాహత చక్ర అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశుద్ధి చక్ర అధిష్టాన దేవతాభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞాచక్రాధిష్టాన దేవతాభ్యో నమః. చక్రాలన్నీ శుద్ధీకరణ అయింది. అందులో ఉన్న చక్ర అధిష్టాన దేవతకు ఆత్మరూపంలో నమస్కారం చేద్దాం. మన ఆరా మొత్తం శుద్ధీకరణ అయ్యి శివశక్తుల కలయికతో అద్య కవచ రూపంతోనూ మన ఆరా ప్రొటెక్ట్ అయ్యింది. మనం తీసుకున్న ప్రతి శ్వాసలో ఒక వెలుగు మన మూలాధార చక్రం వరకు చేరి స్వయంభు ఆత్మలింగంలా వృద్ధి చెందుతోంది. స్వయంభులింగం, ఆత్మలింగం మన మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్రం వరకు వృద్ధి అయింది. మనము ఆత్మలింగ దర్శనం చేసుకుంటున్నాము. ఆత్మలింగ దర్శనం, ఆత్మలింగ దర్శనం. శరీరమంతా శక్తితో చైతన్యవంతమవుతుంది. ఆత్మలింగానికి నమస్కరించి ఆజ్ఞాచక్రం నుంచి కేచరి ముద్ర ద్వారా అమృత బిందువులు
మన యొక్క మూలాధార స్వాధిష్టాన మణిపూరం వరకు ఉన్న ఆత్మలింగంపై అమృత జలధార పడుతూ అభిషేకం చేస్తున్నాము. ఓం నమః శివాయ. 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 మనం తీసుకునే ప్రతి శ్వాసతో అమృత బిందువులు ఆజ్ఞాచక్రం నుంచి మన ఆత్మలింగం పైన అభిషేకం చేస్తున్నాయి. మనము అనుభూతి చెందుతున్నాము. ఆ యొక్క అమృత జలము ఆత్మలింగం పైన, ఆ ఆత్మలింగం నుంచి వెలువడుతున్న శక్తి జలం మన శరీరమంతా ప్రవహిస్తోంది. మన శరీరమంతా శక్తివంతమై అమృతమయమై బంగారు వర్ణంలో వెలుగు కాంతులు ప్రజ్వలిస్తున్నాయి. ఆత్మలింగానికి విభూతి, పసుపు, కుంకుమ, చందనం, పుష్పాన్ని అలంకరిస్తున్నాము. ఆత్మలింగం దగ్గర సూక్ష్మ ఆత్మ స్వరూపంతో మనము పద్మాసనంలో ఆసీనులై ఓం నమః శివాయ. 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 మనం తీసుకునే ప్రతి శ్వాసతో మీ ఆత్మలింగానికి ఆజ్ఞాచక్రం ద్వారా ఆత్మ బిందువుతో అభిషేకం జరుగుతోంది. ఆత్మలింగానికి నమస్కారం చేసుకొని గురుదేవుల పాదాలకు, శివశక్తుల లక్ష్మీనారాయణ త్రిమూర్తుల పాదాలకు నమస్కరించుకొని మనకు
ఆత్మలింగాభిషేకం చేయుటకు తోడ్పడిన మనకు జీవకోటి ఆత్మలకు శిరస్సు వంచి నమస్కరించుకొని కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ నా ఆత్మ ఏ ఇతర ఆత్మలైనా బాధ పెట్టి ఉంటే నేను శివశక్తుల ఆధ్వర్యంలో క్షమాపణలు అడుగుతున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. ఓం నమః శివాయ. 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 ఇప్పుడు చేతుల్ని రబ్ చేస్తూ కళ్ళ మీదుగా శరీరం మొత్తం స్పర్శ చేయండి. థ్యాంక్ యూ. వీఆర్ ఫ్రమ్ స్పా టారో అక్క టారో క్లియర్ ఛానల్. అందరూ మన ఛానల్ని ఫాలో చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి.